నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో 4 రాశుల గురించి చర్చించడం జరుగుతుంది. సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి. ఇది 2వ భాగం. ఇంకా 3వ భాగంలో ధనుసు రాశి, మకరం, కుంభం, మీనరాశుల్లో వాటి గురించి చర్చించటం. ఈ వీడియోలో ముందుగా ఖగోళంలో గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే కనుక మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, బుధుడు, సూర్యుడు, ఇక కన్యారాశిలో కుజుడు, రాహు, కుంభరాశిలో వక్రించిన శని, మీనరాశిలో. ఖగోళంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ వారంలో చంద్రుడు కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఈ వీడియోలో 4 రాశుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. అయితే మొదటిగా సింహరాశి. ఈ రాశి నుండి చంద్రుడు 7, 8, 9, 10 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు అనేది చెప్పటం. ఈ వారం ప్రారంభంలో ఇంటి బాధ్యతల వైపు, పేరెంట్స్కి హెల్ప్ చేయడంకి ఎక్కువగా మీ దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. అలాగే ఆస్తి, వాహన సంబంధిత సమస్యలుంటే వాటిని పరిష్కరించే ప్రయత్నాలకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ సింహరాశి వారికి అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎంతైనా అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆర్థికంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో పురోగతి అయితే కనిపిస్తుంది. ఈ వారంలో వీరికి నూతన ప్రాజెక్ట్స్లో పాల్గొనే అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకి కూడా చాలా అనుకూలం ఈ వారం అనేది చెప్పచ్చు. ఈ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అయితే కనుక ఈ వారంలో మంచి సమయంగా చెప్పచ్చు. కష్టపడి ప్రయత్నాలు చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో, ఉన్నత విద్య విషయాల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు అనేది స్పష్టంగా చెప్పచ్చు. ఏకాగ్రతగా ఉండేది, మంచి ఫలితాలు పొందుతారు అనేది కూడా సూచిస్తుంది గోచారంలో. ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ వారం పర్వాలేదు, కొంత సానుకూలంగా గోచరిస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరంగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అనేది చెప్పచ్చు. అందుకు కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు, శక్తి స్థాయిలను కలుగజేస్తున్నాడు అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆర్థిక స్థితి అయితే కనుక వీరికి ఈ వారంలో స్థిరత్వం, శ్రేయస్సు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయం పెరగడానికి, వృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి ఈ సింహరాశి వారికి బాగా. ప్రభుత్వం సంబంధిత పనుల్లో అదృష్టం కలిసి రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా వ్యవహరిస్తారు. గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది సమాజంలో. అయితే ఆర్థిక విషయంలో ఆదాయం బాగున్నా కానీ జాగ్రత్త వహించడం అవసరం అనేది ఈ సింహరాశి వారికి చెప్పదగిన సూచన ముఖ్యంగా. అయితే పిల్లల నుండి, వారి విజయాల నుండి ఆనందం లభిస్తుంది. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యానికి ముఖ్యంగా చంద్రగ్రహణం సెప్టెంబర్ 7న జరిగిన దానికి దంపతుల మధ్య చాలా జాగ్రత్తగా సంభాషణ ఉండాలి. లేదంటే తీవ్ర స్థాయిలో గందరగోళంగా ఉంటుంది అనేది. ఈ పరిస్థితుల్లో దైవారాధన చేయండి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా డిస్టర్బ్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు సూర్యునికి 19 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఈ సింహరాశి వారికి ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతోంది. ఈ సింహరాశి విద్యార్థులకైతే కనుక కొంచెం కష్టపడేదిగా కనిపిస్తుంది. ఎక్కువగా పోటీ పరీక్షల్లో అయితే మంచి విజయాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ఇక తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 భావాల మీద సంచారం సాగిస్తున్నాడు. ఇక ఈ వారంలో ఇంటికి సంబంధించిన ఆస్తి, కుటుంబ విషయాలలో అదనపు ఖర్చులు, ఒత్తిడులు ఏర్పడటానికి అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ప్రణాళిక లేని ఖర్చులు, వాటి వల్ల అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది అనేది హెచ్చరిస్తోంది గోచారంలో. కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో స్థిరత్వం ఉండేదానికి సూచనలు బాగున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి అనేది కూడా చెప్పచ్చు. ఈ వారంలో వీరి ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.
వివిధ వనరుల నుండి ప్రయోజనాలకైతే అవకాశం ఉంటుంది. ఈ సమయం బాగానే ఉంది ఈ వారం అనేది చెప్పచ్చు ఆర్థికంగా. ఇక క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం అవలంబించాలి. విద్యార్థులు అధ్యయనాలపై దృష్టి ఎక్కువగా పెట్టాలి. ఏకాగ్రత లోపిస్తుంది కాబట్టి క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఎల్డర్ సిబ్లింగ్స్ నుండి ఎక్కువగా మద్దతు పొందండి. సోమరితనాన్ని వేడండి. సంతానం విషయంలో ఓర్పుగా ఉండండి. ఈ కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి అనేక పనులు చేయకుండా ఉండటం మంచిది. వీరు బలహీనతకి మానసిక అశాంతికి అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఎక్కువగా శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం ముఖ్యం కదా ఈ కన్యారాశి వారికి. ఈ వారంలో 7th సెప్టెంబర్ గ్రహణ ప్రభావాలు ఉంటాయి. గురువు దృష్టి ఈ గ్రహణ స్థానం మీద 6 మీద ఉంటుంది కాబట్టి మనశ్శాంతి కొంచెంగా పొందుతారు అనేది చెప్పచ్చు. 6లో గ్రహణం అంటే శత్రు రుణ రోగ స్థానం ఈ గ్రహణంకి. ఈ విషయాల్లో ప్రయోజనాలు పొందుతారు అని చెప్పచ్చు. ఇక ఒక విధంగా శత్రుజయం, రుణ విమోచన, ఆరోగ్య కుదుట పడటం వీటన్నిటికీ కూడా మంచి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ కన్యారాశి వారికి గ్రహణ ప్రభావాలు వీరికి మంచి ప్రయోజనాలే ఇస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అయితే కోర్టు కేసెస్ విషయాలకు మాత్రం అనుకూలం కాదు. వాటి జోలికి పోకండి, వాయిదా వేయండి. కెరీర్ పరంగా ఉద్యోగంలో అనుకూలతలకి, స్థాన మార్పులకి కూడా ఆస్కారం కనపడుతోంది. కీర్తి గౌరవం పెరిగేది ఉండొచ్చు. కానీ దంపతుల మధ్య సక్కతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు అవసరం. ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక పరిస్థితి బాగానే ఉంటుంది. కాకపోతే సిబ్లింగ్స్ సహాయ సహకారాలు అంతగా లభించవు వీరికి ఈ వారంలో. కొన్ని ఉద్రిక్తత వాతావరణానికి కానీ వాగ్వివాదాలకు కానీ అవకాశం రావచ్చు. ఇక ఈ వారంలో వీరు చంద్ర, కుజ, రవి, రాహు స్తోత్ర పఠనం, విష్ణు పూజలు, నారాయణ మంత్రం ప్రతిరోజు జపించండి. మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ రాశి నుండి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. వారం మధ్య అంతా కూడా చంద్రబలం బాగుంటుంది. వారం మొదటి రోజున, చివరి రోజున ప్రతికూల ఫలితాలకి కొంచెం ఆస్కారం ఉంటుంది. అయితే ఈ వారంలో వీరికి మంచి పురోభివృద్ధికి మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలే ఎక్కువగా ఆశించవచ్చు. నూతన అవకాశాలకు అవకాశం ఉంటుంది. ప్రేమికులకి, దంపతుల మధ్య మంచి సఖ్యత ఉంటుంది ఈ వారంలో అని చెప్పచ్చు. సంతానం విషయంలో చాలా అనుకూల పరిస్థితులు ఎదుర్కొనేది సూచిస్తుంది. సంతాన విషయంలో చాలా అననుకూల పరిస్థితులు ఎదుర్కొనేది సూచిస్తుంది. అలాగే సిబ్లింగ్స్తోనూ బంధువుల నుండి కొన్ని జాగ్రత్తలు అవసరం. అపార్థాలకు కానీ గొడవలకు కానీ సూచిస్తున్నాయి. అనుకోని విధంగా ఆదాయం, రాబడి ఉంటుంది ఈ వారంలో వీరికి. ఆరోగ్యరీత్యా దీర్ఘకాలిక ప్రస్తుత సమస్యలు తగ్గేది ఉంటుంది. ఈ వారం కొన్ని విషయాలకి చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఈ తులారాశి వారికి. వారాంతంలో అనవసర ఖర్చులకి దూరంగా ఉండండి ముఖ్యంగా. ఇంకా నిరుద్యోగులకైతే కనుక అవకాశాలు రావచ్చు ఈ వారంలో అనేది సూచనలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఉన్నత విద్య, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి. మంచి పురోగతి ఆశించే విధంగా ఉండబోతోంది ఈ వారం అనేది చెప్పచ్చు ఈ తులారాశి వారికి. ఈ గతంలో చేసిన కృషికి తగిన ఫలితాలు పొందుతారు ఇప్పుడు ఈ వారంలో. అవి రావచ్చు. వివిధ ప్రయోజనాలు పొందే అవకాశాలకి అనుకూలంగా ఉంది ఈ వారం ఈ తులారాశి వారికి. సంతానం, సిబ్లింగ్స్, స్నేహితులు, బంధువుల నుండి తప్పితే మిగతా అన్నింటా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ వారం. ఇక వారాంతంలో అష్టమంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి కోర్టు కేసెస్కి వాయిదా మంచిది. మానసిక ఒత్తిడికి కూడా కొంచెం అవకాశం కాబట్టి ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకోండి. అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరం ఈ తులారాశి వారికి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6, 7 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఇక ఈ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వీరు కోపాన్ని అయితే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని విషయాలకి ఇది అడ్డుగా వస్తుంది ఈ వారంలో.
ఎందుకంటే భావోద్వేగాలకి గురవుతా జరుగుతుంటుంది. అప్ అండ్ డౌన్స్లో వీరికి ఫ్లక్చుయేషన్స్ అనేది కోపతాపాలు నియంత్రించుకోవడం అవసరం. వాటిని కంట్రోల్ చేసుకోవడం కష్టతరంగా ఉంటుంది ఈ వారంలో వీరికి. మీ భావాలను ఇతరులకి చూపించకుండా ఉండండి, ముఖ్యంగా అది కంట్రోల్ చేసుకోండి. ఇక పెట్టుబడులకి అనుకూలం. ఈ వారంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టచ్చు. బంధువులు లేదా కుటుంబంలో ఇంటి సభ్యులతో మీ నిర్ణయాలు తెలియపరచకండి. మీ నిర్ణయాలను ఇతరులతో తెలియపరచడం వలన వాటిలో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో వీరు. గృహ నిర్మాణం, ప్రయాణాలు లేదా చట్టపరమైన విషయాలకి ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తెలివైన నిర్ణయాలు చేయవలసిందిగా సూచన. తొందరపడి ఏ నిర్ణయాలు ఆర్థిక విషయాల మీద తీసుకోరాదు. చట్టపరమైన విషయాలకు కూడా చాలా ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యపరంగా స్వల్ప ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి సమస్యలు తలెత్తవచ్చు. గురు స్థితికి ఒత్తిడి కలిగేది అష్టమంలో స్థితికి తోడ్పడుతుంది ఇంకా. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టండి. ఇక కెరీర్లో, కార్యాలయంలో అధిక పని ఒత్తిడి ఇబ్బందులకి సూచిస్తుంది. ఎక్కువగా ఏకాగ్రతతో పనిచేయండి. మీ పని మీరు చేసుకుంటూ పండి. కొంత అంతరాయాలకి అయితే 5లో శని స్థితికి వీరి ఆదాయంలో పెరుగుదల అయితే కొంత ఉంటుంది, పర్వాలేదు. ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. అంతరాయాలకు ఎక్కువగా ఆస్కారం ఉంది కాబట్టి వీరి పని వీరు చేసుకుంటూ పోవాలి. ఇక ప్రయాణాలలో లేదా గృహంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఏకాగ్రత స్థిరంగా ఉంటే విజయవంతంగా ఈ వారం పూర్తి చేయొచ్చు అనే దాని మీద ధ్యాస పెట్టండి. దైవ కార్యాలకి ఉత్సాహంగా అయితే ఉంటారు. ఇక విద్యార్థులు చాలా బాగా కష్టపడాల్సి ఉంటుంది ఈ వారంలో. ఫలితాలు ఆశించినంత పొందలేకపోవచ్చు అనేది వారి ఏకాగ్రతను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. జీవిత భాగస్వామితో సఖ్యత అవసరం. నిజాయితీగా సంభాషించండి, మద్దతు ఇవ్వండి. ఇక అయితే 4లో చంద్రగ్రహణ సంచారానికి ప్రభావాలు ఉంటాయి ఈ వారంలో కూడా కొంతవరకు. తల్లిగారి ఆరోగ్యానికి చాలా జాగ్రత్త అవసరం. అలాగే 4లో చంద్ర సంచారంకి కొనుగోలు అమ్మకాలకి కూడా ఈ వారంలో ముఖ్యంగా మొదటి అర్ధభాగంలో అనుకూలంగా ఉండదు. భూ ఆస్తి వివాదాలు అవాయిడ్ చేయండి ఈ వారంలో. కోర్టు సంబంధిత విషయాలకి అనుకూలం లేదు, వాయిదా మంచిది. ఇక ఈ వారంలో వీరు రాహు, కేతు, రవులకు పరిహారాలు. మంగళవారం నాడు పేద బ్రాహ్మణులకి అన్నదానం చేయండి. ఆంజనేయ ఆరాధన శ్రేయస్కరం. అయితే ఈ వారంలో చాలా విషయాల్లో ఓర్పుగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇది కొంచెం సాధారణంగా ఉంటే కూడా ఫలితాలు కొన్ని విషయాలు అర్థమంగా ఉన్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా వీరి కోపాన్ని తగ్గించుకుని ముందుకు నడవాల్సిందిగా సూచన. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.